బ్రేకింగ్ న్యూస్. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. పులిచింతల ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతానికి 2.74 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. ఇక వరద ఫ్లో 5 లక్షల క్యూసెక్ల వరకు చేరే అవకాశం ఉండడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఇవాళ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద తగ్గే అవకాశాలు ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. లంక గ్రామ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నదిలో ప్రయాణం, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి నిషేధమని ప్రకటించింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. పులిచింతల ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతానికి 2.74 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఇక అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. వరద ఫ్లో 5 లక్షల క్యూసెక్ల వరకు చేరే అవకాశం ఉండడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఇవాళ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద తగ్గే అవకాశాలు ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. లంక గ్రామ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నదిలో ప్రయాణం, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి నిషేధమని ప్రకటించింది.